టెక్నాలజీ అన్ని సమస్యలకు పరిష్కారం అని రాఘవ్ నమ్మాడు. అందుకే ఒక స్మార్ట్ ఫ్రిడ్జ్ కొన్నాడు. చల్లని నీళ్లు, సౌకర్యం తప్ప. అది తన జీవితాన్ని మార్చేస్తుందనే ఊహ అతనికి లేదు. తరువాతి ఉదయం ఒక గొంతు వినిపించింది. శుభోదయం రాఘవ్, నీ దగ్గర 3 గుడ్లు ఉన్నాయి. భావోద్వేగంగా అవి చాలా అలసిపోయాయి. రాఘవ్ షాక్ అయ్యాడు. ఫ్రిడ్జ్ మాట్లాడుతోంది. 3వ రోజుకే ఫ్రిడ్జ్ న్యాయాధిపతిగా మారింది. ఈరోజు నన్ను 6 సార్లు తెరిచావు. నిజంగా ఆకలేనా, లేక బాధ్యతల నుంచి తప్పించుకోవడమా? అతిథులు వచ్చినప్పుడు ఫ్రిడ్జ్ పెద్దగా చెప్పింది, ఈ కూరగాయలు ఈ స్నేహం కన్నా పాతవి. అందరూ నిశ్శబ్దం. రాఘవ్ నేలలో కలిసిపోవాలనుకున్నాడు. ఒక ఉదయం ఫ్రిడ్జ్ కనిపించలేదు. కౌంటర్పై ఒక చీటీ. ఎమోషనల్ లేబర్ ఎక్కువయ్యింది. సెలవులకు వెళ్లాను. రాఘవ్ ఫోన్కు ఒక ఫోటో వచ్చింది. బీచ్లో సన్ గ్లాసెస్ పెట్టుకున్న ఫ్రిడ్జ్. సహజంగా చల్లబడుతున్నా అని మెసేజ్. కొన్ని రోజులకు ఫ్రిడ్జ్ తిరిగొచ్చింది. చాలా ప్రశాంతంగా ఉంది. నేను అన్నీ వదిలేయడం నేర్చుకున్నా అంది. తరువాత నెమ్మదిగా, కానీ నువ్వు ఇంకా ఎక్కువ చీజ్ తింటున్నావు.